హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. ఐపీఎల్ స్టార్ట్ అయ్యి మొత్తానికైతే 3 వీక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పటి వరకు మనం కానీ ఒకవేళ టాప్ రన్ గెటర్స్ కానీ టాప్ వికెట్ టేకర్స్ కానీ చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. సో మన ఇండియన్ ప్లేయర్సే ఉన్నారు రెండు లిస్ట్లో టాప్లో. అండ్ ఒకవేళ టాప్ ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో కానీ పర్పుల్ క్యాప్ లిస్ట్లో కానీ టాప్ ప్లేయర్స్ అంతా చూస్తే కొన్ని ఎక్స్పెక్టెడ్ నేమ్స్ ఉన్నాయి, లైక్ చహల్ లాంటి నేమ్స్, కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ నేమ్స్ కూడా ఉన్నాయి, రియాన్ పరాగ్ లాంటి నేమ్స్. సో మొత్తానికి ఈ 3 వీక్స్ అయిపోయిన తర్వాత అసలు అన్ని డిపార్ట్మెంట్స్లో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ స్పిన్నింగ్, సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎవరు టాప్ ప్లేయర్స్ ఉన్నారు, అసలు మనం ఒక బెస్ట్ టీమ్ అనేది టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది తయారు చేస్తే 3 వీక్స్ స్టాటిస్టిక్స్ని బట్టి అసలు ఎవరుంటారు ఆ టీంలో అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో టీమ్ ఫామ్ చేసే ముందు ఒక్కసారి బ్యాట్స్మెన్ లిస్ట్, బౌలింగ్ లిస్ట్ చూసేద్దాం టాప్లో ఎవరున్నారు అనేది. సో ఇదైతే బ్యాట్స్మెన్ లిస్ట్. అండ్ మనకు తెలుసు విరాట్ కోహ్లీ సక్సెస్ఫుల్గా ఆరెంజ్ క్యాప్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా క్యారీ చేస్తున్నాడు. మధ్యలో ఒక్క మ్యాచ్ రియాన్ పరాగ్ అందుకున్నాడు, అది కూడా దాటలేదు, జస్ట్ రీచ్ అయ్యాడు తన లెవెల్ని. దాని తర్వాత విరాట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంకా 50 రన్స్ డిఫరెన్స్ ఉంది. సో అంత డిఫరెన్స్ ఉంది విరాట్కి నెక్స్ట్ బ్యాట్స్మెన్కి. అండ్ దెన్ 2, 3, 4, 5 టాప్ 5లో రియాన్ పరాగ్ అండ్ శుభ్మన్ గిల్ ఉన్నారు. రియాన్ పరాగ్ అయితే సర్ప్రైజ్ ప్యాకేజ్, అందరికీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తాడనేసి. శుభ్మన్ గిల్ లాస్ట్ సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్. అండ్ తను కూడా ఈసారి జనరల్గా ఒక సీజన్ ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్ అయితే ఇప్పటివరకు ఎవరు లేరు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్. సో శుభ్మన్ గిల్ దాన్ని చేస్తాడా, అద్భుతం చేసి ఆ రికార్డ్ని అందుకుంటాడా అనేది చూడాలి. నెంబర్ 3లో ఉన్నాడు. అండ్ సంజు శాంసన్ ఈజ్ లుకింగ్ వెరీ మోటివేటెడ్ దిస్ టైమ్. ఆ కేర్లెస్ షాట్స్ ఆడుతూ అవుట్ అవుతుంటారు అంటారు కదా అందరూ, అసలు అలాంటిది ఈసారి జరగట్లేదు. జనరలీ తను టోర్నమెంట్ స్టార్టింగ్ 1-2 మ్యాచెస్ ఆడి తర్వాత ఫెయిల్ అయిపోతుంటాడు. ఈసారి అలా కాదు, ప్రతి మ్యాచ్కి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తూ వెళ్తున్నాడు. అండ్ దెన్ సాయి సుదర్శన్ కూడా లాస్ట్ సైకిల్లో ఇచ్చిన మంచి పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తున్నారు. 6-10లో రిషబ్ పంత్, ట్రిస్టాన్ స్టబ్స్, అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ అగైన్, సౌత్ ఆఫ్రికన్ యంగ్ ప్లేయర్, హెన్రీ క్లాజన్, నికోలస్ పురన్ అండ్ అనదర్ సర్ప్రైజ్ నేమ్ అభిషేక్ శర్మ ఉన్నారు సన్ రైజర్స్లో. సో వీళ్ళందరిలో మనం బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేద్దాం, టాప్ 6 బ్యాట్స్మెన్ని కొంచెం సేపట్లో. అండ్ దెన్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అగైన్ మన ఇండియన్ ప్లేయర్ ఉన్నాడు టాప్లో. అండ్ దెన్ ముస్తాఫిజుర్ రెహమాన్ సర్ప్రైజ్, సిఎస్కేకి వెళ్ళాక అందరూ పర్ఫామ్ చేస్తారు. సో అలాగే ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా ఈసారి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. వికెట్ టేకర్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో. అండ్ దెన్ ఖలీల్ అహ్మద్ అండ్ హర్షదీప్ సింగ్, ఇండియన్ బౌలర్స్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఉన్నారు, కొంచెం వెరైటీ ఉంది ఇక్కడ. మోహిత్ శర్మ ఈజ్ కంటిన్యూయింగ్ హిజ్ లాస్ట్ సీజన్ గుడ్ ఫామ్, మోహిత్ శర్మ కూడా. అండ్ దెన్ కొన్ని నేమ్స్ ఉన్నాయి, ఫారెన్ నేమ్స్, గెరాల్డ్ కోయిట్జీ అండ్ కగిసో రబాడా. అండ్ దెన్ కొన్ని యంగ్ ఇండియన్ నేమ్స్ ఉన్నారు, యష్ ఠాకూర్ అండ్ మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి. సో వీళ్ళు కూడా సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పాలి. మయాంక్ యాదవ్ అయితే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు అండ్ దెన్ 6 వికెట్స్ తీసాడు ఆ 2 మ్యాచెస్లోనే. సో కొన్ని ఎగ్జైటెడ్ నేమ్స్ ఉన్నాయి. సో మనం దీంట్లో నుంచి కూడా ఒక 3 పేసర్స్ని సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ స్పిన్నర్స్ చూసినట్లయితే ఈసారి స్పిన్నర్స్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు ఐపీఎల్లో. నేను ఇక్కడ టాప్ 3 చూపిస్తున్నాను, ఎందుకంటే టాప్ 20 వికెట్ టేకర్ లిస్ట్ తీస్తే నేను పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ముగ్గురే ఉన్నారు స్పిన్నర్స్ దాంట్లో. ఇన్ఫాక్ట్ టాప్ 25లో కూడా ముగ్గురే ఉన్నారు చెప్పాలంటే. వాళ్ళు ముగ్గురే యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ అండ్ రషీద్ ఖాన్. సో వీళ్ళలో మనం ఇద్దరిని సెలెక్ట్ చేయాలి మన టీంలోకి, ఎందుకంటే నా టీం కాంబినేషన్ అలా పెట్టాను. సో డైరెక్ట్గా ఇంకా టీమ్ ఫార్మేషన్లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి టీమ్ ఫార్మేషన్ కనుక చూసుకుంటే నేనైతే ఇలా ఫామ్ చేస్తున్నాను టీంని. 2 ఓపెనర్స్ ఉండాలి టీంలో. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5. 1 డెసిగ్నేటెడ్ ఫినిషర్ ఉండాలి నెంబర్ 6లో. అండ్ దెన్ ఐ హ్యావ్ టేకెన్ 2 స్పిన్నర్స్ అండ్ దెన్ 3 ఫాస్ట్ బౌలర్స్ తీసుకున్నాను. ఆల్రౌండర్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనకి ఆల్రౌండర్స్ అని చెప్పి సపరేట్ ర్యాంకింగ్స్ ఏమి రావు. జనరల్లీ ఆరెంజ్ క్యాప్ రేస్, పర్పుల్ క్యాప్ రేస్ ఇవే ఉంటాయి, మనం అవే చూడగలుగుతాం. సో కంబైన్డ్గా మనం జస్ట్ చూద్దాం లిస్ట్లో నుంచి ఎవరైనా ఆల్రౌండ్ కేపబిలిటీస్ ఉన్న వాళ్ళని టీంలోకి తీసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను 2 స్పిన్నర్స్ అండ్ 3 పేసర్స్ తీసుకుంటున్నాను. ఆల్రౌండర్ అవసరం లేదు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది కాబట్టి. బ్యాట్స్మెన్ కావాలంటే ఒక బ్యాటింగ్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు, బౌలర్ కావాలంటే ఎక్స్ట్రా బౌలర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. సో ఆల్రౌండర్ని నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు సపరేట్లీ, దీంట్లోనే కవర్ చేద్దాం వాళ్ళని. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా నేనైతే ఇద్దరిని చూపిస్తాను, ఒక బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ ఒక బౌలర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో స్ట్రైట్ అవే బ్యాట్స్మెన్ లిస్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాప్ 5 లిస్ట్ చూపిస్తున్నాను మీకు, మన టాప్ 5 లిస్ట్లో ఉన్నారు. సో ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పొజిషన్లో విరాట్ కోహ్లీ అన్డౌటెడ్లీ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో ఉంటాడు, ఎందుకంటే ఎవరు అందుకోలేంత రేంజ్లో ఉన్నాడు. 319 రన్స్తో ఆరెంజ్ క్యాప్ సక్సెస్ఫుల్గా క్యారీ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ.
సో తను ఓపెనర్గా ఆడుతున్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ టు ద టీమ్ యాజ్ ఫస్ట్ ఓపెనర్, విరాట్ కోహ్లీ అయితే. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సెకండ్ ప్లేయర్ మనకి రియాన్ పరాగ్ ఉన్నాడు, రాజస్థాన్ రాయల్ నుంచి. చూస్తున్నాం పర్ఫార్మెన్స్ అసలు చాలా కన్సిస్టెంట్, 3 హాఫ్ సెంచరీస్ హైయెస్ట్ ఇన్ ద సీజన్ అలాంగ్ విత్ సంజు శాంసన్. 3 హాఫ్ సెంచరీస్ ఇన్ 5 మ్యాచెస్ ఓన్లీ. సో అంత కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. ఓన్లీ ఒక మ్యాచ్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు, ఇంకొక మ్యాచ్ కూడా 40+ కొట్టాడు. సో అంత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు కాబట్టి రియాన్ పరాగ్ విల్ బీ ఇన్ ద టీమ్ అండ్ హీఈస్ ప్లేయింగ్ ఎట్ నెంబర్ 4. సో నెంబర్ 4 పొజిషన్ ఈజ్ రియాన్ పరాగ్ ఇన్ దిస్ టీమ్. థర్డ్ పొజిషన్ ఈ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ అగైన్ ఓపెనర్గా ఆడుతున్నాడు అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అండ్ దెన్ చెప్పక్కర్లేదు, హీ ఈజ్ ఆల్సో ఇన్ ద టీమ్. హీ విల్ బీ ద సెకండ్ ఓపెనర్. సో ఇప్పటివరకే పొజిషన్స్ క్లాష్ అవ్వలేదు. సో పొజిషన్స్ క్లాష్ అయితే మనం డెసిషన్ తీసుకుందాము ఎవరిని పెట్టాలి ఎవరిని తీయాలనేసి. నెంబర్ 4లో సంజు శాంసన్ ఉన్నాడు 246 రన్స్తో, జస్ట్ 9 రన్స్ డిఫరెన్స్ ఫ్రమ్ శుభ్మన్ గిల్. బట్ తన బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది తనకి 157. టాప్ 5లో స్ట్రైక్ రేట్స్ రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్కి ఎక్కువ ఉన్నాయి. అండ్ తను కూడా 5 మ్యాచెస్ ఆడాడు. సో ఇంకొక మ్యాచ్ ఆడితే ఏమో మేబీ ఇంకొక 50 కొడితే ఆల్మోస్ట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్. అండ్ సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడుతున్నాడు ఈ టోర్నమెంట్లో చూసాము, కాబట్టి సంజు శాంసన్ ఈజ్ ఇన్ టు ద టీమ్ అట్ నెంబర్ 3. ఇందులో కూడా డౌటే లేదు. సో మన టాప్ 4 వచ్చేసారు. టాప్ 4 బ్యాట్స్మెన్ నుంచి అందరూ డిఫరెంట్ పొజిషన్స్లో ఆడడం వల్ల మనకి ఈజీ అయిపోయింది సెలెక్ట్ చేయడం. విరాట్ కోహ్లీ ఈజ్ ద ఓపెనర్ 1, శుభ్మన్ గిల్ ఓపెనర్ 2, నెంబర్ 3 ఈజ్ సంజు శాంసన్, నెంబర్ 4 ఈజ్ రియాన్ పరాగ్. ఇకపోతే నెంబర్ 5 రన్ గట్టర్లో సాయి సుదర్శన్ ఉన్నాడు. బట్ బ్యాడ్ లక్ టు సాయి సుదర్శన్, ఎందుకంటే సుదర్శన్ ఓపెనింగ్ ఆర్ నెంబర్ 3 ఆడుతూ వచ్చాడు. తన స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది, ఆ పొజిషన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. సో వీళ్ళలో ఎవరినైనా తీసి సాయి సుదర్శన్ని పెట్టాలంటే అంత పర్ఫార్మెన్స్ లేదు సాయి సుదర్శన్ది. సో సాయి సుదర్శన్ అన్ఫార్చునేట్లీ డస్ నాట్ మేక్ ద టీమ్. తన టీంలోకి రాలేకపోతున్నాడు ఈ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్లో, నా టీంలోకి. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. 6, 7, 8, 9, 10లో బ్యాట్స్మెన్లో ఎవరున్నారంటే మనకి రిషబ్ పంత్ ఉన్నాడు, 194 రన్స్, 6 మ్యాచెస్. అనదర్ ఢిల్లీ బ్యాట్స్మెన్ ట్రిస్టాన్ స్టబ్స్ ఉన్నాడు, 6 మ్యాచెస్. కానీ మనం ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లేయర్స్, మిగతా 3 ప్లేయర్స్ 5 మ్యాచెసే ఆడారు, 186, 178 అండ్ 177. అండ్ ఆల్సో స్ట్రైక్ రేట్స్ కూడా చూడండి, ఇక్కడ 193 ఉంది, 208 ఉంది. సో మనం పొజిషన్కి తగ్గట్టు వెళ్ళిపోతాం. సో ఫస్ట్ నెంబర్ 5 చూసినట్లయితే రిషబ్ పంత్ నెంబర్ 4లో ఆడుతున్నాడు. సో పొజిషన్ పరంగా చూస్తే నెంబర్ 4కి నెంబర్ 5కి పెద్దగా డిఫరెన్స్ లేదు. సో ప్యూర్లీ కొంచెం స్టాట్స్ పరంగా చూసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంది, 20-21 రన్స్. మేబీ వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఫ్లాప్ అయితే 10-15 రన్స్ లోపు అవుట్ అయిపోతే రిషబ్ పంతే టాప్లోనే ఉంటాడు. అండ్ దెన్ రిషబ్ స్ట్రైక్ రేట్ ఈజ్ ఆల్సో గుడ్. సో దీన్ని అందులో హీ ఈజ్ ఏ లెఫ్ట్ హ్యాండర్స్. ఇప్పటి వరకు చూసుకుంటే మనం అందరు రైట్ హ్యాండర్సే ఉన్నారు. సో మిగతా వీళ్ళందరూ కూడా రైట్ హ్యాండర్సే ఎక్సెప్ట్ నికోలస్ పూరన్. బట్ నికోలస్ పూరన్ 5 ఆడట్లేదు, ఫినిషింగ్ ఆడుతున్నాడు. నెంబర్ 6 వాళ్ళకి నెంబర్ 5 కూడా ఆడుతున్నాడు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే నేనైతే రిషబ్ పంత్నే ఇస్తాను టీంలోకి నెంబర్ 5లో. అండ్ దెన్ ఇంకొక పొజిషనే ఉంది బ్యాట్స్మెన్లో, మనం సెలెక్ట్ చేయాల్సిన వాళ్ళు 4 ఉన్నారు. కొంచెం డెసిషన్ ఈజీ చేయడానికి అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఆడుతున్నాడు కాబట్టి అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ ఆర్ శుభ్మన్ గిల్ని తీసి అభిషేక్ శర్మని పెట్టగలమా? నో. కాబట్టి అభిషేక్ శర్మ అన్ఫార్చునేట్లీ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేస్. రిమైనింగ్ మనకి 3 ప్లేయర్స్, ట్రిస్టాన్ స్టబ్స్, హెన్రిక్ క్లాసెన్ అండ్ నికోలస్ పూరన్. నేను ఆల్రెడీ చెప్పాను ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక బ్యాట్స్మెన్ని ఒక బౌలర్ని సెలెక్ట్ చేస్తానని. సో కాబట్టి వీళ్ళల్లో ఒకరిని ఫినిషర్లో పెట్టాలి, ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టాలి. సో నా దృష్టిలో నేనైతే ఫినిషర్గా హెన్రిక్ క్లాసెన్ని తీసుకుంటాను వీళ్ళ ముగ్గురులో, నా డెసిషన్ అయితే. ఎందుకంటే హెన్రిక్ క్లాసెన్ స్ట్రైక్ రేట్ ఈజ్ 193 అండ్ హీ ప్లేడ్ ఓన్లీ 5 మ్యాచెస్ అండ్ 3 రన్స్ డిఫరెన్సే ఉంది ట్రిస్టాన్ స్టబ్స్కి అండ్ హెన్రిక్ క్లాసెన్కి. సో హెన్రిక్ క్లాసెన్ ఈజ్ మేకింగ్ మై టీమ్ యాజ్ ద ఫినిషర్. అండ్ దెన్ ట్రిస్టాన్ స్టబ్స్ అండ్ నికోలస్ పూరన్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరిని తీసుకుంటానంటే నేను ఐఎమ్ టేకింగ్ ట్రిస్టాన్ స్టబ్స్ అగైన్. ఎందుకంటే ఒక ఇన్నింగ్స్ ఎక్కువ ఆడినా కానీ తను స్ట్రైక్ రేట్ చూడండి, నికోలస్ పూరన్ ఈ స్ట్రైక్ రేట్ ఈస్ 167, ట్రిస్టాన్ స్టబ్స్ స్ట్రైక్ రేట్ ఈస్ 190. అండ్ మీరు చూస్తున్నాడు ఎవ్రీ మ్యాచ్ తను ఢిల్లీకి ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ హీఈస్ ఫినిషింగ్ ద గేమ్స్, విన్ కానీ లూజ్ కానీ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్. సో నా డెసిషన్ వచ్చేసి హెన్రిక్ క్లాసెన్ ఎట్ యాజ్ ద ఫినిషర్ పొజిషన్. అండ్ దెన్ వీ హ్యావ్ ట్రిస్టాన్ స్టబ్స్ యాజ్ ద బ్యాటింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇంకొక బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా సెలెక్ట్ చేద్దాం. సో బ్యాట్స్మెన్ అయితే అయిపోయారు. దీంట్లో వికెట్ కీపర్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ సంజు శాంసన్, వీ హ్యావ్ రిషబ్ పంత్, వీ హ్యావ్ హెన్రిక్ క్లాసెన్, 3 వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేనైతే వికెట్ కీపింగ్ ఆప్షన్ సంజు శాంసన్కే ఇస్తాను, ఎందుకంటే కెప్టెన్ ఆఫ్ ద టీమ్ కూడా సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ యాజ్ ఆఫ్ నౌ టాప్ ఆఫ్ ది టీమ్, టాప్ ఆఫ్ ది పాయింట్స్ టేబుల్ ఈజ్ రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఈజ్ సంజు శాంసన్. సో సంజు శాంసన్ ఈజ్ మై కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అండ్ ఆల్సో ద వికెట్ కీపర్. ఎందుకంటే వికెట్ కీపర్స్ కెప్టెన్సీ ఈజ్ అ డెడ్లీ కాంబినేషన్, మనం చూస్తాం తెలుసు ఎంఎస్ ధోని ఎఫెక్ట్ అది. సో
Sanju Samson will be the wicket keeper and also the captain of this team. సో నెక్స్ట్ మనం నికోలస్ పూరన్ అండ్ అభిషేక్ శర్మ సారీ అవుట్ ఆఫ్ ద టీమ్ వీళ్ళని స్పెషల్ మెన్షన్లో పెడదాము ఎందుకంటే జస్ట్ నారోలీ మిస్ అయ్యారు టీం నుంచి. అండ్ ఫాస్ట్ బౌలర్ విషయానికి వచ్చేద్దాం. నా టీంలో 3 ప్లేసెస్ ఉన్నాయి ఫాస్ట్ బౌలర్కి. అండ్ దెన్ ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ నో బ్రెయినర్స్. జస్ప్రీత్ బుమ్రా అండ్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఈజీగా టీంలోకి వచ్చేస్తారు. వాళ్ళ స్టాటిస్టిక్స్ చూడండి, ప్యూర్లీ హైయెస్ట్ వికెట్ టేకర్ 10 వికెట్స్ అండ్ 9 వికెట్స్. ఖలీల్ అహ్మద్ కూడా 9 వికెట్స్ ఉన్నాయి. బట్ లుక్ ఎట్ యువర్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్. సో యావరేజ్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండాలి ఫాస్ట్ బౌలర్కి. స్ట్రైక్ రేట్లో ఖలీల్ అహ్మద్ సేమ్ ఉన్నా కానీ ముస్తాఫిజుర్ తోటి యావరేజ్ చూడండి. అంటే ముస్తాఫిజుర్ రెహమాన్ ప్రతి వికెట్ 14 రన్స్కి ఇచ్చి 1 వికెట్ తీస్తున్నాడు, తను 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీస్తున్నాడు. సో క్లియర్లీ ముస్తాఫిజుర్ రెహమాన్ ఆల్సో హీ డిడ్ నాట్ ప్లే 1 మ్యాచ్ ఇన్ బిట్వీన్, ఒక మ్యాచ్ ఆడలేదు తను మిడిల్లో కూడా. సో కాబట్టి క్లియర్లీ ఆల్సో సిఎస్కే 5 మ్యాచెస్ ఆడారు ఇప్పటి వరకు. సో క్లియర్లీ ముస్తాఫిజుర్ రెహమాన్ ఈజీ. దెన్ ఇంకొక ప్లేసే ఉంది మనకి, మనం చూస్తే ఇక్కడ 9 వికెట్స్తో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. అండ్ దెన్ హర్షదీప్ సింగ్, మోహిత్ శర్మ, గెరాల్డ్ కొయిట్జీ వీళ్ళందరిలో ఒకరిని కన్సిడర్ చేయాలి మనం. సో కొంచెం ఈజీ చేస్తాను, నేను ఇక్కడ గెరాల్డ్ కొయిట్జీని తీసేస్తున్నాను ఎందుకంటే హీ హ్యాస్ ద ఆల్మోస్ట్ ఏం చెప్పాలంటే హైయెస్ట్ స్ట్రైక్ రేట్, హైయెస్ట్ ఎకనామీ ఉంది. తన ఎకనామీ వచ్చేసి 10 per over. ఐ మీన్ హీఈస్ గివింగ్ అవే 10 runs per over. అండ్ ఆల్సో తన వికెట్స్లో మొన్న చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 3 వికెట్స్ పడ్డాయి, బౌలర్స్ వికెట్స్ అవి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను గెరాల్డ్ కొయిట్జీని రేస్లో తీయేస్తున్నాను. మిగతా ముగ్గురులో చూస్తే ఇంకొక స్టాట్ నేను కన్సిడర్ చేస్తాను, ఏంటంటే ఖలీల్ అహ్మద్ అండ్ మోహిత్ శర్మ 6 గేమ్స్ ఆడారు. హర్షదీప్ సింగ్ మాత్రం 5 మ్యాచెస్ ఆడాడు, ఇంకొక మ్యాచ్ ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్లో తను 6 మ్యాచ్లో ఈక్వల్ రికార్డ్ చూడాలంటే నెక్స్ట్ మ్యాచ్లో తను 1 వికెట్ తీసాడు అనుకోండి, ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ మనం ఏం చూడాలి, బెస్ట్ యావరేజ్ కానీ ఎకానమీ కానీ చూడాలి. మీరు చూడండి యావరేజ్ వీళ్ళ ముగ్గురులోకి హర్షదీప్ సింగ్కే బాగుంది. అండ్ దెన్ అగైన్ ఎకనామీ కూడా 8, 8 and 9 ఎకనామీ కూడా హర్షదీప్ సింగ్కి బాగుంది. సో నా దృష్టిలో అయితే నా డెసిషన్ అయితే హర్షదీప్ సింగ్ని నేను థర్డ్ పేసర్గా తీసుకుంటున్నాను టీంలోకి. ఎందుకంటే క్లియర్లీ హీ హ్యాస్ బెటర్ స్టాటిస్టిక్స్ కంపేర్ చేస్తే ఖలీల్ అహ్మద్ అండ్ మోహిత్ శర్మలో. ఖలీల్ అహ్మద్ కొంచెం స్పెషల్ మెన్షన్, ఎందుకంటే ఒక మ్యాచ్ ఎక్కువ ఆడున్నాడు కాబట్టి నేను హర్షదీప్ సింగ్ తీసుకున్నాను. ఒకవేళ సేమ్ మ్యాచెస్ ఆడుంటే మేబీ ఖలీల్ అహ్మద్ని పెట్టేవాడిని టీంలో. బట్ ఇంకా ఒక మ్యాచ్ ఉంది హర్షదీప్ సింగ్కి తన ఫీట్ మేనేజ్ చేయడానికి, అందులో 1 వికెటే డిఫరెన్స్, ఈజీగా తీసేస్తాడు అనుకుంటున్నాను. అండ్ దెన్ బెటర్ యావరేజ్ ఉంది, బెటర్ ఎకనామీ ఉంది కాబట్టి నేను హర్షదీప్ సింగ్ తీసుకుంటున్నాను. సో రిమైనింగ్ 3 players మిస్ అవుట్ ఫ్రమ్ ద టీమ్. సో బ్యాడ్ లక్ టు ఖలీల్ అహ్మద్ అండ్ మోహిత్ శర్మ అండ్ గెరాల్డ్ కొయిట్జీ. సో ఇంకా మనకి మిగిలిన ఈ 2 స్పిన్నర్ స్లాట్స్ అండ్ 1 బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ స్లాట్ కూడా ఉంది. సో వాళ్ళల్లో వీళ్ళు ఎవరైనా పెట్టచ్చా అనేది ఒకసారి స్పిన్నర్స్ని చూశాక చూద్దాం మనం ఆ డెసిషన్. సో స్పిన్నర్స్లో నేను ఆల్రెడీ చూపించాను మీకు స్టాటిస్టిక్స్, ఓన్లీ 3 players మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ నో బ్రెయినర్, 10 వికెట్స్తో యుజ్వేంద్ర చహల్. సెకండ్ స్పిన్నర్కి తనకి లెక్కలేనంత గ్యాప్ ఉంది. సో స్పిన్నర్ 1 ఈజ్ యుజ్వేంద్ర చహల్, అందులో డౌటే లేదు. ఇక మిగిలింది సెకండ్ స్పిన్నర్ స్లాట్. సో అందుకు కుల్దీప్ యాదవ్ అండ్ రషీద్ ఖాన్. సో ఇద్దరు ఈక్వల్ వికెట్స్ ఉన్నాయి, బట్ నా లాజిక్ ప్రకారం యావరేజ్ అండ్ ఎకనామీ తక్కువ ఉండాలి. సో ఆ పరంగా చూస్తే ఈజీగా కుల్దీప్ యాదవ్ ఈజ్ ద డైరెక్ట్ సెలెక్షన్. చూడండి కుల్దీప్ యాదవ్ ప్రతి 13 రన్స్కి 1 వికెట్ తీస్తున్నాడు. అదే రషీద్ ఖాన్కి ఈ సీజన్ కష్టంగా ఉంది, 31 రన్స్కి 1 వికెట్ పడుతుంది తనకి. అండ్ దెన్ ఎకనామీ కూడా చూడండి, కుల్దీప్ యాదవ్ 6 runs ఇస్తున్నాడు ఒక ఓవర్కి, రషీద్ ఖాన్ 7 runs ఇస్తున్నాడు. అండ్ డిఫరెన్స్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ 3 మ్యాచెస్ ఆడాడు ఇప్పటి వరకు, 3 మ్యాచెస్లోనే 6 వికెట్స్ తీశాడు. ఒకవేళ అన్ని మ్యాచెస్ ఉంటే ఇంకా ఎక్కువ వికెట్స్ పడేవి. రషీద్ ఖాన్ 24 ఓవర్స్ వేసాడు, అంటే 6 మ్యాచెస్ ఆడాడు ఇప్పటి వరకు, బట్ స్టిల్ 6 వికెట్స్లోనే ఉన్నాడు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ సెషన్ కుల్దీప్ యాదవ్ది. బట్ జనరల్లీ ఏంటంటే నెంబర్ 7కి కొంచెం బ్యాటింగ్ కూడా వచ్చి ఉండాలి. సో ఆ లెక్కన చూస్తుంటే రషీద్ ఖాన్కి కొంచెం ఎడ్జ్ ఉంది, బట్ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఉంది కాబట్టి, ఎందుకంటే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్గా బౌలర్గా యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఆల్రౌండర్ అనే ఫ్యాక్టర్ నేను నెగెట్ చేస్తున్నాను, నేను ముందే చెప్పాను. సో ఆ పరంగా నేనేం చేస్తున్నానంటే కుల్దీప్ యాదవ్ని స్పిన్నర్ 2గా పెట్టేసి రషీద్ ఖాన్ని బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటున్నాను. సో టీమ్ విల్ ప్లే ఫస్ట్ విత్ దిస్ ప్లేయింగ్ 11. ఒకవేళ వాళ్ళకి బ్యాట్స్మెన్ అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాట్స్మెన్ ఎవరినో ఒకరిని తీసేసి ట్రిస్టాన్ షబ్స్ని తీసుకుంటారు. ఒకవేళ బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ కావాలంటే రషీద్ ఖాన్ని తీసుకుంటారు టీంలోకి. సో దిస్ విల్ బీ మై టీమ్ కాంబినేషన్. ఇందులో వికెట్ కీపర్ ఉన్నాడు సంజు శాంసన్, కెప్టెన్ ఈ సంజు శాంసన్, అండ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 4 ఉండాలి మనకి లిమిట్ ఐపీఎల్లో. అది కూడా మనం కరెక్ట్గా సరిపోయింది చూస్తే. 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఆర్ హెన్రిక్ క్లాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్,
యాక్చువల్లీ 3 వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు కాబట్టి టీంలో. ట్రిస్టాన్ స్టబ్స్ కానీ, రషీద్ కానీ. సో ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా మనం 4 లోపే ఉంది. సో అది కూడా లిమిట్‌లోనే ఉంటది. సో యాస్ ఆఫ్ నౌ దిస్ ఈజ్ మై టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఫర్ మీ. చెప్పాలంటే పోనీ ఇంకా స్పెషల్ మెన్షన్ చూసుకుంటే వీళ్ళు జస్ట్ నారోలీ మిస్ అయిపోయారు ఈ టీంలోంచి. ఓపెనర్స్‌గా అభిషేక్ శర్మ అండ్ సాయి సుదర్శన్ విల్ బి సెకండ్ ఆప్షన్స్ విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ తర్వాత. అండ్ దెన్ ఫినిషర్‌గా క్లాజన్ తర్వాత, స్టబ్స్ తర్వాత చూడాలంటే నికోలస్ పూరన్‌కి మంచి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అండ్ ఫాస్ట్ బౌలర్స్‌లో మనం తీసుకున్న ఆప్షన్స్ బుమ్రా, ముస్తాఫిజుర్, హర్షదీప్ తర్వాత మోహిత్ శర్మ అండ్ ఖలీల్ అహ్మద్‌కి మంచి స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఇది ఇప్పటికైతే బెస్ట్ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్. సో ఇదే వీడియో మనం మేబీ ఇంకొక 6 వీక్స్ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేద్దాము. ఎవరు వచ్చారు కొత్తగా, ఎవరు వెళ్ళిపోతున్నారు అనేసి చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.